ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాల సమయం ముందు వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. మరి ఈ ఉదయం కూడా చక్కని వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపుతున్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ప్రజలకు సమీపస్తుడిగా మీరు మారుతూ అనేకులు దీవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కాదు? ప్రభువును బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కొరకు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. చెయ్య పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడి స్తోత్రం. రోజు చాలా చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎవరు మన చేయి పట్టుకున్నా, లేదా మనం ఎవరి చేయి పట్టుకున్నా స్థిరముగా గమ్యం వరకు చేర్చే స్థితి మనుషులకు ఉండదండి. మన జీవితాల్లో కలిమి ఉన్నప్పుడు మన చేయి పట్టుకుంటూ ఉంటారు. 4 రూపాయలు మన జీవితంలో ఉన్నప్పుడు మన చెయ్యి వారు పట్టుకుంటారు. హోదా కలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన చెయ్యి వారు పట్టుకుంటారు. కానీ బాధల వంటి పరిస్థితుల్లో మన చెయ్యి పట్టుకొని నడిపించగలిగిన స్థాయి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక దేవుడు మాత్రమే. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు జీవితాలు చాలా కష్టాల వంటి పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎవరి జీవితంలో కూడా అక్కడ సంతోషం కనబడతారు. అక్కడ ఉన్నవారి జీవితాలు, ఎవరి జీవితంలో కూడా అక్కడ ఒక ఆనందించే పరిస్థితి కనబడతారు. 430 సంవత్సరాల పాటు వారు ఐగుప్తు దేశములో బాధల చేత, కష్టాల చేత, చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు బాధపడుతూ ఉన్నారు. ఇలా బాధపడుతున్నప్పుడు మా జీవితాలు ఎవరైనా ఆదరిస్తారేమో, ఎవరైనా ఓదారుస్తారేమో, నడిపించడానికి ఎవరైనా ఉంటారని చెప్పి వారు ఎదురు చూసి 430 సంవత్సరాల పాటు వారు ఎదురు చూసిన వారి నడిపించడానికి ఇష్టపడేవారు కానీ, నడిపించడానికి కావలసిన మనుషులు కానీ, రాజులు కానీ ఎవ్వరూ కూడా దైవజనమా మన జీవితంలో లేదు. అప్పుడు వారు కన్నులు పైకెత్తి కోరుకున్నారు, దేవా, మమ్మల్ని నడిపించడానికి లోకంలో ఎవరూ లేరు, నీవైనా మా జీవితం నడిపిస్తావా తండ్రి అంటే దేవుడు కష్టాల్లో ఉన్న వారి జీవితాలు చెయ్యపట్టి నడిపిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. బాధల్లో ఉన్న వారితో కలిసి నడవడానికి ఎవరైనా ఇష్టపడతారా? బలహీనతల మధ్య ఉన్నవారితో కలిసి జీవించడానికి ఎవరైనా ఇష్టపడతారా? లేమిలో, పేదరికంలో ఉన్నవారి జీవితాలతో కలవడం ఇష్టపడతారంటే ఈ లోకం బాధలతో ఉన్నవారిని, కష్టాలతో ఉన్నవారిని, ఇబ్బందులతో ఉన్నవారితో కలిసి నడవడానికి కానీ, వారి జీవితాలు నడిపించడానికి కానీ వారు సిద్ధపడరు. కానీ ఈ యొక్క వేకువజాములో ప్రవహిస్తున్న వాగ్దానం, చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పివాడు నేనే. కష్టాల్లోంచి ఎలా బయటపడాలో, బాధల్లోంచి ఎలా బయటపడాలో, శ్రమల వంటి కొలుములు ఎలా బయటపడాలో, శ్రమలో కూడా దేవుడు తోడే ఉండి, ఇబ్బందుల్లో దేవుడు తోడే ఉండి, శ్రమల వంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి వారికి నడక నేర్పిన వాడిగా, గమ్యము చేర్చేవాడిగా, మరి సృష్టికర్తని దేవుడైన నేనే అనే
ఈ ఉదయకాల వేకోత్సవం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. సోదరా, ఈరోజు నీ శ్రమలో నీకు నడక నేర్పడానికి కలిగిన కారకుడైన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నవాడిగా దేవుడు మారిపోతున్నాడు. బాధల్లో ఉన్న నిన్ను బయటికి తీసుకురావడానికి, బయటికి వచ్చే మార్గం నడిపించడానికి నీ దేవుడైన యెహోవా వేకోత్సవం నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్న నీ స్థితిని బయటికి నడిపించడానికి సృష్టికర్త అయిన దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఈరోజు ఏ సమస్యతో నీవు ఉన్నా, ఏ ఇబ్బందితో నీవు ఉన్నా, ఏ అప్పుతో నీవు ఉన్నా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ దేవుడైన యెహోవా నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించేవాడిగా, గమ్యము చేర్చేవాడిగా ఈ ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తా. ఆయనే నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ నడక నేర్పేవాడిగా, నీ సమస్య తీర్చేవాడిగా, నీ ఆటంకాలు తొలగించేవాడిగా, నీ ఇబ్బంది కొట్టివేసేవాడిగా ఆయనే ఈ వేకోత్సవం అన్న కార్యక్రమం ద్వారా ఈ ఉదయాన్నే నీ చెయ్యి పట్టుకున్న దేవుడు, నీ చెయ్యి పట్టుకున్న దేవుడు ఇక నీ శ్రమలో ఉండనవ్వకుండా, బాధల్లో ఉండనవ్వకుండా, మరి ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే, మరి 40 సంవత్సరాల పాటు వారు చెయ్యి పట్టు నడిపించిన దేవుడు ఈ ఉదయకాలం ముందు నిన్ను పట్టుకోబోతున్నాడు. నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. సోదరా, దేవుడు మనిషి చెయ్యి పట్టుకుంటే ఆ మనిషి గొప్పవాడిగా మారిపోయినట్లుగా ఈరోజు మీ అందరి చెయ్యి ఆయన పట్టు నడిపిస్తుండగా ప్రభువును బట్టి మీ స్థితులు మారి, మీ పరిస్థితులు మారి మీరు గొప్పవారిగా మారిపోనుగాక. ఇంకెందుకు ఆలస్యం? ఎంత చక్కని వాగ్దానం మనకిచ్చిన దేవుడికి మరి కృతజ్ఞతగా మోకరించి ప్రార్థించాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ చెయ్యి పట్టి నడిపించేవాడు నేనైనా వాగ్దానం చేస్తావు. నిజమే తండ్రి, మా చెయ్యి ఎందరో మా కలిమిలో బాధలు లేనప్పుడు పట్టుకుంటాను తండ్రి. మరి కలిమి లేకపోతే, పేదవాడిగా ఉంటే మమ్మతో ఉండాలని కానీ నడిపించాలి ఆశ ఎవరికి ఉండదు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీరు శ్రమల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని చెయ్య పట్టు కనిపించే దేవుడు నీవేనంటున్నావు తండ్రి. ఈ వేకు ఉత్సాహం ద్వారా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు చెయ్యి పట్టుకొని కష్టాల్లో విడిపించండి తండ్రి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో దేవా, వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చెయ్య పట్టుకొని అప్పుల్లో విడిపించండి. ఎవరైతే మరి కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, వారి చెయ్యి పట్టుకొని ఆ కన్నీరు వంటి పరిస్థితుల్లోంచి వారి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే నాయన బలహీనతల చేత, మరణకర వ్యాధుల చేత ఆయా హాస్పిటల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకొని ప్రభాస వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం నడిపించండి తండ్రి. ఎవరైతే చదువుకుని బిడ్డలో ఉన్నారో వారి చక్కని చదువు విషయంలో ప్రభా తండ్రి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా తండ్రి నా దేవా, నా దేవా, నా తండ్రి మీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా తండ్రి మీ నామానికి ప్రభా మరి ఇదిగో చదువు పూర్తయిపోయి ఉన్నారో వారికి చక్కని ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన విడిపోయిన బంధాలు ఒకటిగా మార్చండి. కోటికి శ్రీవిశ్వలో జయం కలిగి చేయండి తండ్రి. నాయన ఈ ఉదయకాలం ఎవరైతే ఏ ప్రయాణం కట్టారో వారి ప్రయాణం అంతట్లో కూడా సహాయం దయచేయండి ప్రభా. మరి ఇదిగో నా తండ్రి, వివాహం కాని వారి చక్కని వివాహం జరిగించండి బాబు. నీకు స్తోత్రం నా తండ్రి, నా దేవా, నమ్మదగిన వాడ నీకు వందనం. ఏ గోజారం అన్న కార్యక్రమంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించండి తండ్రి. ఈ రీతికి తెల్లవారుజామున ప్రభా వేకోజామన్న కార్యక్రమం ద్వారా అనేకులు బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మోటార్ ఫీల్డ్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని చక్కగా వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన ఈ రీతిగా ప్రభు ఈ ఉదయాన్నే మరి ప్రారంభిస్తున్న ప్రతి పనిలో వారికి సహాయం దయచేయండి. ప్రతి ప్రయాణంలో వారికి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి మీకు వందనాలు. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కని పిల్లలతో వారి కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా వారు ఆస్వాదించండి. భర్తలే అనుకున్న వారికి శుభాగా తెలియపడుతున్న వారు ఆస్వాదించండి. దీర్ఘకాలమైన సాతాను శాతపడి చిల్లంగులు, మంత్రశక్తులు ప్రతి రోగము నుంచి వారి విడుదల దయచేయమని ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా దేవుని నామ పేరుట ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేకువజాము అనే కార్యక్రమాన్ని ప్రభు ఆత్మచేత నడిపించబడుతుంది. మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఎందుకంటే దేవుడు ఆత్మతో అందిస్తున్న ఈ పరిచర్య మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండబోతుంది. మరి మీరు తెలుసుకోవడమే కాక అనేకులకి పరిచర్య తెలియపరచండి. అలాగే భారభరితమైన పరిచర్య ఎవరైనా సహకరించే ఉద్దేశం ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మీ కుటుంబాలను సదాకాలము ఆస్వాదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.